నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఒకవైపు వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారుతున్న తరుణంలో మరోవైపు ఆహార పదార్థాల్లో కల్తీ ముప్పు తీవ్రంగా పెరిగిపోతుంది ఈ రెండు సమస్యల మధ్య సామాన్య ప్రజలు చిక్కుకొని జీవన గణాన్ని కోల్పోతున్నారు ముఖ్యంగా ఆహార పదార్థాల్లో కల్తీ కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు నిత్య జీవితంలో ప్రభావం చూపుతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న నూనె కారం పొడి పసుపు బియ్యం పిండి పదార్థాలు మసాలా పొడులు మొదలైన వాటిలో ఎక్కువ శాతం కల్తీ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా చిన్న దుకాణాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వినియోగించే పదార్థాలు నాణ్యత ప్రమాణాలకు చాలా దూరంగా ఉంటున్నాయని కూడా పేర్కొన్నారు నిపుణులు ఒకవైపు ధరల పెరుగుదల మరోవైపు లాభాపేక్ష ఇవే కల్తీకి కారణాలుగా మారాయి మిగిలిపోయిన గడువు ముగిసిన పదార్థాలను పునరుత్పత్తి చేసి కొత్త ప్యాక్లో విక్రయించడం కూడా తరచూ కనిపిస్తున్న ఘటనలుగా మారాయి పట్టణాలు మహానగరాల్లో బిర్యానీ సెంటర్లు టిఫిన్ సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అవుట్లెట్లు బాగానే పెరిగిపోయాయి అయితే వీటిలో ఎక్కువ శాతం కల్తీ పదార్థాల వినియోగమే కనిపిస్తుంది ఇంట్లో వంటకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్ల నుంచి రాత్రి భోజనం వరకు బయటే తిని వారు సంఖ్యాపరంగా పెరిగిపోతుండటంతో కల్తీ ఆహారానికి అడ్డు లేకుండా పోయింది అయితే అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే మందు సేవించే వారి విషయంలో ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో అని కనీస అవగాహన లేకుండా కల్తీ పదార్థాలు శరీరంలోకి చేరిపోతున్నాయి దీని ప్రభావం నెమ్మదిగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అయితే 2021-24 మధ్య కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటు 22% కల్తీగా తేలినట్టు కూడా వెల్లడించింది ఇది అత్యంత ఆందోళనకర విషయం అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది తమిళనాడు 20% సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది 14%లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి అయితే ఇక ఆ తర్వాత 13.11%తో కేరళ 9%తో ఆంధ్రప్రదేశ్ 6.30%తో కర్ణాటక తర్వాత ఆ స్థానంలో నిలిచాయన్నమాట అయితే కల్తీ ఆహార పదార్థాలు తిన్న వెంటనే కొన్ని సమస్యలు కాలక్రమేణా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి వీటిలో ముఖ్యమైనవి పౌష్టికాహార లోపం కల్తీ పదార్థాలు అసలు పోషక విలువలు కలిగి ఉండవు దీనివల్ల శరీరంలో పోషకాల కొరత ఏర్పడి బలహీనత కూడా వస్తుంది నానా రకాల కల్తీ కెమికల్స్ వల్ల వెంటనే వాంతులు జ్వరాలు కడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే దీర్ఘకాలిక వ్యాధులు శరీరంలోకి చేరిన కల్తీ పదార్థాలు కాలక్రమేణా లివర్ కిడ్నీ మూత్రపిండాలకు తీవ్ర నష్టం కూడా కలిగిస్తాయి కొన్ని రసాయనాలు క్యాన్సర్ కి కూడా కారణమవుతాయి కల్తీ ఆహార సమస్యను చిన్నగా తీసుకోవడానికి అస్సలు వీలేదు ఎందుకంటే ఇది లక్షలాది ప్రజల ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది సో తస్మత్ జాగ్రత్త మీరు తీసుకునే ఆహార పదార్థాలు కల్తీనా కాదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు ఆహారం సేవించండి అండ్ బయట ఫుడ్ ను పూర్తిగా మానేయడం మంచిదని కూడా నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే కలుషిత ఆహారాలు తీసుకోవడం వల్ల మీకే కాదు రాబోయే జనరేషన్ లో కూడా ఎంతో హాని కలిగించే ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు సో తస్మత్ జాగ్రత్త మీరు ఆహారం తినే ముందు 1-2 సార్లు ఆలోచించి మంచి పౌష్టికాహారం తీసుకోవడం మంచిది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే